ఏసీఐ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చేగుంటలోని మోడల్ స్కూల్లో బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అంగన్వాడీ టీచర్ రేణుక తాను మాట్లాడుతూ ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలని, ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. పక్కింటి వాళ్ళ పిల్లలు ఏదన్నా ఇచ్చినా అయ్యో అట్లా కాదు ఇట్లా ఉండాలి అని చెప్పే స్టేజ్లు ఉంటారు పిల్లలు. కాబట్టి ఒక్కటే మనము 21 ఇంతకుముందు 18 సంవత్సరాల బాగా ఆడపిల్లకి పెళ్లి చేయాలి అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాదు. 21 సంవత్సరం వచ్చే వరకు ఆడపిల్లలకు పెళ్లి చేయకండి, పిల్లలకు పెళ్లి చేయకండి. 23 సంవత్సరాలు వచ్చే వరకు మగ పిల్లలకు పెళ్లి చేయకండి. దానివల్ల 21 సంవత్సరం దాకా ఎందుకు ఆగమంటున్నాం అంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళ శరీరం ఎదుగుతుంది, లోపల గర్భసంచి ఎదుగుతుంది, వాళ్ళకు అవగాహన అనేది వస్తుంది. ఎవరు ఏంది ఎట్లాంటిది పోయిన దగ్గర ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, తన పుట్టే బిడ్డలు ఎలా ఉండాలి. ఇప్పుడు ఆమె తొందరగా గర్భం దాల్చిందనుకో పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు 2 కిలోల కంటే తక్కువనే పుడుతుంది. అదే 20-23 ఏళ్ళ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో కంపల్సరీ 3 కిలోలు 3 కిలోన్నర పాపలు పుడుతున్నారు. అలాంటప్పుడు ఏమైతుంది, మనం హాస్పిటల్లో దింపాల్సిన అవసరం ఉంటుంది. ఆ పిల్లల్ని అవసరం ఉండదు. మనకి ఏ డాక్టర్ కూడా అవసరం లేదు. తల్లి పొదన వేసుకుంటుంది. తల్లి మంచిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, పిల్లలకు మంచి చదువు ఇవ్వాలి, మంచి నాలెడ్జ్, మంచి చెడు గురించి ఎవరు చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ ఇంటి దగ్గర ఉండే తల్లి చెప్పాలి. తల్లి తర్వాత తండ్రి, తర్వాత గురువులు. గురువులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లాగా వాళ్ళు చెప్తారు, వాళ్ళు వినకుండా పట్టుబట్టి కూడా వీళ్ళు చెప్తారు. మాకు అంతుంది. కానీ ఇంటికాడ ముఖ్యంగా ఫస్ట్ దైవం మీరే, తల్లిదండ్రులే. తండ్రి మీరు ఇలాంటి పిల్లలు కూడా ఉంటే ఇట్లా కాదు బిడ్డ, ఇట్లా చేయాలి, ఇట్లా పోతే మనం ఇట్లా బాగుపడతాం, ఇట్లా నడిస్తే ఇట్లా ఉంటాము అని పిల్లలు చెప్పి మన పిల్లలు మనం చెప్తే వినలేరా? తల్లి చెప్తే కంపల్సరీ వింటారు. తండ్రి కోపానికి వచ్చిన తల్లి దగ్గర కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, రెండు ఉంటాయి తల్లి దగ్గర. ఎవరికి ఎక్కువ ఫస్ట్ తెలుస్తుంది? మన ఆడపిల్లలకే తెలుస్తుంది, మగ పిల్లలకి ఎక్కువ తెలియదు. ఆడపిల్లలకి ఎందుకంటే మనతో ఎక్కువ టచ్ ఉంటారు ఆడపిల్లలు తల్లితోటి. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల్ని మంచిగా చదివిద్దాం. రేపు ఒక అయ్య చేత పెట్టినా మన మీద ఆశపడద్దు. మనదే తన కాలం మీద తను బతకాలి. అయ్యో వీళ్ళు చేసి పెడితేనే తింటా, నువ్వు తెస్తేనే తింటా అనే రోజులు పోయినాయి. ఇప్పుడు నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త అనే స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు అందరం. అందుకని మేము ఎంత చెప్తున్నా మీరు పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకోవద్దు అని చెప్తున్నాం పిల్లలకు. కానీ తల్లిదండ్రులు ఏమైతే తెలుసా, అమ్మ నాకు ఆడపిల్లలు ఉన్నారు, ఈ పిల్ల బరువు ఇంకొక పిల్ల వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఎంత ఉంది, మన భవిష్యత్తు తగ్గిపోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎంత ఉంది, ఇంకా ముందు తరాలు వాళ్ళని చేయాలి.